మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీకు స్క్రీన్లో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు భీతి నీలిమ. ఈ అమ్మాయి ఎక్కడన్నా కనిపించింది అనుకోండి, జాగ్రత్తగా ఉండాలి సుమా. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు, లేదంటే పెళ్ళై విడాకులు తీసుకున్న వాళ్ళు, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈమె నిత్య పెళ్లి కూతురు. 2 సంవత్సరాల కాలంలో 12 పెళ్ళిళ్ళు చేసుకుని మోసం చేసేసి వెళ్ళిపోయింది. అంటే ఒక పక్క ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం ముఠాగా ఏర్పడి విడాకులు తీసుకున్న వాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేసి డబ్బులు గుంజేసింది. ఇది పరిస్థితి. అందుకే ఈమె పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా. భీతి నీలిమకు సంబంధించి ఆమె బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అమలాపురం ఎస్పీ దగ్గరికి వెళ్ళి తమ విజ్ఞప్తులు చేసుకుని మేము ఏ విధంగా మోసపోయామన్నది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా పోలీసు అధికారులకు చెప్తా ఉన్నారు. అక్కడ ఒక పెద్ద ఆందోళన కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఉంది. 2 ఏళ్లలో 12 పెళ్ళిళ్ళు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో. ఈ భీతి నీలిమ వీళ్ళ తల్లి వీరలక్ష్మి, తర్వాత తండ్రి పాత్రధారి ఒక వ్యక్తిని తీసుకొచ్చి తండ్రి అని చెప్తారు. తర్వాత మా రిలేషన్స్ అని చెప్పి ఇంకొక మహిళను తీసుకొస్తారు. ఇంకొక 2 యువకులు వాళ్ళ తమ్ముడనో లేకపోతే ఇంకొకటనో చెప్తారు. ఒక ఫ్యామిలీగా ఏర్పడి ఒక ఆర్టిస్టులను తీసుకొచ్చి ఒక డ్రామా ప్లే చేస్తారనమాట. ఎక్కువగా కోర్టుల దగ్గర కనిపిస్తారు. గోదావరి జిల్లాలో స్థానికంగా ఉన్నటువంటి కోర్టుల దగ్గర ఎవరైతే విడాకులు అప్లై చేసుకుంటారో, ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటారు. వీళ్ళ తల్లి మాటలు కలుపుతుంది. ఎవరైతే విడాకులు తీసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతనితో, ఆ ఫ్యామిలీతో మాటలు కలిపి, మా అమ్మాయి ఉంది, మేము పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మీకేం అభ్యంతరం లేకపోతే మేము పేదవాళ్ళం, డబ్బులు ఇచ్చుకోలేం, మీరు ఓకే అంటే కనుక ఒకసారి మా ఇంటికి రండి, అమ్మాయిని చూడండి, ఇవన్నీ చెప్తారు. సరే విడాకులు తీసేసుకుంటున్నాడు, ఇంకో మంచి అమ్మాయి దొరికితే, సరే పేదింటి అమ్మాయి అయినా సరే మంచి గుణాలు ఉంటున్న అమ్మాయి దొరికితే బాగుంటుంది, నా లైఫ్ బాగుంటుందని చెప్పి అతడు భావిస్తాడు. సో అతడు తన తల్లిదండ్రులు వాళ్ళందరూ మాట్లాడుకుని 1 ఫైన్ డే చూడటానికి వస్తారు. అక్కడ చాలా చాలా పద్ధతిగా మంచిగా అందరూ ఆర్టిస్టులే. అక్కడ తండ్రి పాత్రధారి ఎవరైతే ఒక ముఠాగా ఏర్పడ్డారో వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులుగా బిల్డప్ ఇచ్చేసి నాటకం ఆడేసి ఓకే చేసేసుకుంటారు. మేము పేదింటి వాళ్ళం కాబట్టి మా దగ్గర ₹1 కూడా లేదు, మీరు పెళ్లి ఖర్చుల కోసం మాకు ఇన్ని లక్షలు ఇవ్వండి, పెళ్లి సజావుగా జరిగిపోతుంది, హ్యాపీగా మా అమ్మాయిని మీ ఇంటికి పంపించేస్తాం అని నాటకాలు ఆడతారు. ఒక పెద్ద డ్రామాని ప్లే చేస్తారు. మరి వీళ్ళు 4 లక్షలు 5 లక్షలు ఏదో పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలి కదా, బట్టలు కొనుక్కోవాలన్నా, చిన్నపాటి నగలు కొనుక్కోవాలన్నా, వాళ్ళేమో ఒక మంచి అమ్మాయి దొరికితే చాలు అనుకుంటారు. ఒకసారి ఆల్రెడీ పెళ్లి పెటాకులు అయిపోయింది, ఒక మంచి గుణగణాలు ఉన్నటువంటి అమ్మాయి మా ఇంటికి కోడలకు వస్తే చాలు, వీడి లైఫ్ బాగుంటుందని చెప్పి అటువైపు తల్లిదండ్రులు అనుకుంటారు కదా, సహజం అది. సో ఏదో విధంగా వాళ్ళు 4-5 లక్షలు అడిగారు కదా, ఇచ్చేద్దాం, మనకి పెళ్లి కావటం ముఖ్యం అని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్. ఎక్కడైతే వాళ్ళు అన్ని రోజులు ఒక ఇంట్లో ఉన్నారో అద్దెకు తీసుకొని దాన్ని కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోతారు. మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. వీళ్ళ గురించి ఆరాధిస్తే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మొన్ననే ఇక్కడ రెంట్కి వచ్చారని చెప్పి వాళ్ళు చెప్తారు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు. ఆ విధంగా ఇట్లా 2 ఏళ్ల కాలంలో 12 పెళ్ళిళ్ళు చేసుకొని నయవంచనకు పాల్పడి, దగాకు పాల్పడి లక్షల రూపాయలు కాజేసి ఉడాయించినటువంటి పరిస్థితి ఉంది. ఆ బాధితులందరూ కూడా, ఈ నిత్య పెళ్లి కూతురు బాధిత కుటుంబాలన్నీ కూడా అమలాపురం ఎస్పీ కార్యాలయం దగ్గర ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేస్తూ ఉన్నాయి. మా డబ్బులు మాకు ఇప్పించండి సార్, లక్షల రూపాయలు మేము నష్టపోయాం, చాలా దారుణంగా మోసం చేసింది ఈ పిల్ల. ఇది పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిజంగా ఏం జరిగింది, ఎన్ని డబ్బులు తీసుకున్నారు, పెళ్లి పేరు చెప్పి ఇంకా ఎంతమంది మోసం చేశారు. ఇప్పుడు వెలుగులోకి 12 మంది బయటకు వచ్చింది, కానీ ఇంకా వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? అసలు పెళ్లి పేరుతో మాటలు ఎలా కలిపారో, అసలు ఎక్కడ పరిచయం ఏర్పడింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి భీతి నీలిమ నిత్య పెళ్లి కూతురు అని వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆధారాలతో సహా బయట పెట్టడానికి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో.